News24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాతేరులో జరిగిన రా కదిలిరా అనే టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. రా కదిలిరా సభకి వెళ్లిన వారికి మగవాళ్ళకైతే 200 రూపాయలు, క్వార్టర్ మందు బిర్యానీ ప్యాకెట్లు, ఆడవారికైతే 200 రూపాయలు, ఇలా వార్డుకి 20,000 రూపాయలు చొప్పున ఇచ్చి సభకు జనాలను తరలించిన మీరు నా గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మీ వయసుకు గౌరవించి ఇంతవరకు మర్యాద ఇవ్వవలసి వచ్చింది కానీ 2019 నుండి 2024 వరకు మీ ఎంపీలు నాకంటే బాగా తమ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే చూపించండి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నల కంటే సగం ప్రశ్నలైనా మీ ఎంపీలు అడుగుంటే నేనిప్పుడే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మొత్తము స్వాహా చేసి నీకు అది తిన్నది కూడా కడుపుకి ఒంటికి పట్టట్లా, ఇంకా ఈను పుల్లలా తయారవుతుంది. ఆయన ఏం చేశాడు, ఇవాళ కాఫర్ డ్యాము మొత్తము కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్ల ద్వారా సూట్ కేసులు తీసుకోవడానికి నువ్వు చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్ని కాదు. ఇవాళ వయసుకైనా నిజంగా నేను గౌరవం ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఇవాళ ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు 2014 నుంచి 19 దాకా మీ ఎంపీలను అందరినీ లిస్ట్ తీయండి. 2019 నుంచి ఇవాళ 2024 దాకా మీ ఎంపీలను అందరినీ లిస్ట్ తీయండి. నేను చేసిన డెవలప్మెంట్లో కానీ, నేను మాట్లాడిన పార్లమెంటులో నేను మాట్లాడినంత సబ్జెక్ట్ కానీ మీ ఎంపీల్లో ఎవడైనా కనీసం సకమైనా చేస్తే నేను ఇవాళకి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతా. సకమైనా చేస్తే అది మీ తాలూకా ఎంపీలు గతంలో 16 మంది ఉన్నారు, మొన్న 3 ఉన్నారు. నేను చేసిన రాజమండ్రిలో చేసిన డెవలప్మెంట్ చూడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చి చూడండి, జైల్లోనే సెంట్రల్ జైల్లోనే 2 నెలలు ఉన్నారు కదా, కిటికీ గోడల నుంచి చూసుంటారు. ఆ సెంట్రల్ జైల్ రోడ్డు నాకు తెలిసి హైదరాబాద్, మీరు నివసించే హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్డు లేదు. నేను మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజమండ్రి, హ్యావ్ డిడ్ దిస్. అక్కడికి ఒకసారి కంబాల్ చెరువు వస్తే నీ సెంట్రల్ జైలు నుంచి చూసుంటావు. కంబాల్ చెరువు అక్కడి నుంచి కూడా కనబడుతుంది. ఆ లైటింగ్ కానీ, లేజర్ షోస్ కానీ లూంబినీ పార్క్ కన్నా నెక్స్ట్ లెవెల్లో బోత్ తెలుగు స్టేట్స్ చూసుకో ఛాలెంజ్ నేను చేశా. మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నన్ను రీల్స్ మాస్టర్ అంటున్నావు, పోనీ మల్టీ టాలెంటెడ్ అబ్బా. నీ కొడుకుని ఒకసారి చూపించు, నీ కొడుకుని పంపించు. నీ కొడుకు నా దాంట్లో 50% అయిన మ్యాచ్ అయితే నేను రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతా. పబ్లిక్ పోల్ పెట్టుకో రాజమండ్రిలో, నా మీద పోటీ పెట్టించి, నీ కొడుకుని పోటీ పెట్టించి రాజమండ్రిలో పెట్టించి నా మీద గెలిపించి దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రివి కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రివి కదా, రాజమండ్రి పంపించు. నీ కొడుకు కూడా ఆల్మోస్ట్ 1 నెల 2 నెలలు అటు ఇటు తిరిగాడు కదా, రాజమండ్రిలో పోటీ పెట్టచ్చు. మీరు చెప్తా ఉంటారు కదా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కంచుకోటని, పంపించి నీ కొడుకుని గెలిపించు, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇవాళ రాజమండ్రిలో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నా. ఏ సమస్య వచ్చినా ముందురెళ్ళి వాళ్తా ఉన్నాం. డెవలప్మెంట్లో పోటీ పడండి. నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇవాళ మేము చేసిన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత, ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలా.